ఉన్నత అధికారులు అభివృద్ధి మార్గాలు అన్వేషించాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో ఉద్యోగుల ప్రమోషన్లపై స్పెషల్ ఫోకస్ చేశామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమెరికా టూర్లో భాగంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్. విశాఖ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుపై చర్చించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సర్కార్ కుట్ర చేస్తుందంటూ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు వైసీపీ నేతలు. డబ్బుల దాహంతో ప్రభుత్వ ఆస్తులు అమ్మేందుకు బాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పథకాల్లో మార్పులు చేర్పులు జరగాలన్నారు సీఎం చంద్రబాబు. ఉన్నతాధికారులు శాస్త్రీయంగా ఆలోచించి అభివృద్ధికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. అన్ని శాఖలు అన్ని ప్రభుత్వ సేవల్లో ప్రజలు సంతృప్తితో ఉన్నారన్నారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల సదస్సు నిర్వహించారు సీఎం. భవిష్యత్తుకు 17.11% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ రోజు మనందరం కూడా ఆలోచించాల్సింది ప్రజల కోసం పనిచేస్తున్నాం. ప్రజలు మెచ్చే పాలనివ్వాలి. చరిత్రలో మీరు చూస్తే రాజులు ఒకప్పుడు మారు వేషాలు వేసుకుని ప్రజలు ఏమనుకుంటున్నారో సమాచారం తెప్పించుకునేవాళ్ళు. తర్వాత ప్రజాస్వామ్యంలో మీరు చూస్తే ఎన్నో వ్యవస్థలు. గత ప్రభుత్వంలో రోడ్లు, మౌలిక వసతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కనీసం ఉద్యోగుల ఇబ్బందులను కూడా పట్టించుకోలేదన్నారు. తాము ఉద్యోగుల సమస్యలు, గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. పంచాయతీరాజ్ శాఖలో 2 లక్షల మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారని, వారికి పదోన్నతి కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మంగళగిరిలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ఉద్యోగులతో మాటామంతి నిర్వహించారు పవన్. నేను వచ్చినప్పుడు గతంలో ఎలా ఉండేదని అడిగాను, చాలా రివ్యూస్ చేస్తే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే ప్రతి దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదని. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నా దృష్టికి వచ్చింది, మాకు జీతాలు రావట్లేదని. సో ముందు ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి ఫస్ట్ దాన్ని సార్ట్అవుట్ చేసి, అలాగే మన బాలు నాయక్ గారితో కూర్చోబెట్టి మన ఇంజనీరింగ్ సిబ్బందితో ఇట్లాంటివన్నీ చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే లాట్ ఆఫ్ రివ్యూస్ చేసుకుంటే వెళ్ళాం. మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో భేటీ అయ్యారు లోకేష్. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిపై సమీక్షించారు. విశాఖలో $15 బిలియన్ పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో గూగుల్ పెట్టుబడి ప్రారంభం మాత్రమేనని, మార్చిలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేస్తామన్నారు. డ్రోన్ సిటీలో అసెంబ్లీకి యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు లోకేష్. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. డబ్బుల దాహంతో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాలకు ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై చిత్తూరు జిల్లా పుంగనూరులో 1 కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారు పెద్దిరెడ్డి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ప్రతిదీ కూడా తిరగరాస్తూ, అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలు కూడా మేము ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తాము అని ఏ విధంగా వాళ్ళు చెప్పారో అది తీవ్రంగా అభ్యంతరకరంగా మనకందరికీ కూడా అనిపించింది. కాబట్టి మెడికల్ కాలేజీలన్నీ కూడా వైద్య విద్య పేదలకు అందుబాటులో ఉండాలి. కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ చేయకూడదు, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదు అని చెప్పి మనం ఈరోజు 1 కోటి సంతకాల ఉద్యమానికి గత 2 నెలలకు ముందే నాంది పలికాం. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో మరో 2 కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నెల్లూరు జైల్లో అజయ్, సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా ఈ నెల 12 వరకు కస్టడీకి ఇచ్చింది న్యాయస్థానం.